ఏపీ మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తప్పు చేసిన అధికారులను వదిలేది లేదన్నారు మంత్రి. వైసీపీ పాలనలో తప్పు చేసిన అందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని లోకేష్ చెప్పారు. ఏపీ మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తప్పు చేసిన అధికారులను వదిలేది లేదన్నారు మంత్రి. వైసీపీ పాలనలో తప్పు చేసిన అందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని లోకేష్ చెప్పారు. రైట్, ఏపీ మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, మంత్రి నారా లోకేష్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే స్థానికంగా ఉన్న సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకొచ్చిన సందర్భంగా ఈయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే పెట్టామో అవన్నీ కూడా పూర్తిగా అమలు చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాము. అలాగే రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం స్థానిక సంచలనం కలిగించిందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఎవరైతే అధికారులు తప్పు చేసో వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు. వైసీపీ వాళ్ళని తప్పు చేసిన వాళ్ళకి వాళ్ళ పేర్లు రెడ్ బుక్ లో ఉంటాయి. ఎందుకంటే వారు ఎవరైనా తప్పు చేస్తే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితితో ఉపేక్షించేది లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం కూడా స్థానికంగా సంచలనం కలిగించిందని చెప్పుకోవచ్చు. కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది. అవి రాగానే మంగళగిరి సమస్యల మీద అధికారులు సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడం కూడా జరిగింది. ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో ఆయన పర్యటించిన నేపథ్యంలో అక్కడ స్థానికులతో మంత్రి మాట్లాడుతున్న సందర్భంగా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. అయితే రెడ్ బుక్ లో ఏదైతే వ్యాఖ్యలు చేశారో అన్నింటినీ తాను కట్టుబడి ఉన్నాను అని పదే పదే లోకేష్ ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఏదైతే అవినీతికి పాల్పడ్డ అధికారులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని నేను మొదటి నుంచి చెప్తున్నాను. దానికే నేను కట్టుబడి ఉన్నాను. అదే ఆ రెడ్ బుక్ లో ఉంది. ఆ రెడ్ బుక్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అంటూ కూడా ఆయన తెలపడం కూడా జరిగింది. థ్యాంక్ యూ పూర్ణ.